చేద్దాం చేద్దాం దిశకి వెళ్దాం. నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కోవ లక్ష్మి, కూనంనేనికి సైతం ఈ నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? వారి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థుల పిటిషన్లు, వాళ్ళ ఆపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉంటుందో ప్రత్యర్థులు ఓడిపోయిన వాళ్ళు హైకోర్టు నుంచి నోటీసులు పంపించారు. దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కోవ లక్ష్మి, కూనంనేని సిపిఎం, వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్. వారికి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థుల పిటిషన్లు. విచారణ అనంతరం న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది విచారణ చేసినాక. ఇక చెన్నై వేట షురు. ఓపెనింగ్ మ్యాచ్లో బెంగళూరుపై విజయం అంటూ 4 వికెట్లతో సత్తా చాటిన ముస్తాఫిజుర్. ఛేదనలో సమిష్టిగా రాణించిన బ్యాటర్లు అనుజ్ రావత్, కార్తిక్ పోరాటం వృధా అంటూ మొత్తానికి ఓపెనింగ్ మ్యాచ్లో బెంగళూరు పైన విజయం సాధించింది చెన్నై. ఆ చెన్నై వేట షురు చేసిందని చెప్పడానికి ఆ వార్త. ఇదేదో ఒకే పిఎస్లో 10 మంది పోలీసులపై వేటు. అంతా వేములవాడ టౌన్ పిఎస్కు చెందిన వారే. అవినీతి విధుల్లో నిర్లక్ష్యమే కారణం అంటూ ఇది పోలీసులు ఏమైనా పని చేస్తున్నారు అంటే ఏం పని చేస్తారంటే ఈ పని చేస్తారు. వేములవాడ టౌన్లో 10 మంది పోలీసులు, 10 మంది పిఎస్లో, ఒకే పిఎస్లో మళ్ళా దొంగలు. వీళ్ళు దొంగలా పోలీసులు? అసలు ఈ దొంగలు ఎట్లా చేస్తారో తెలుసా? ఒక్కరి మీద ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఆ కంప్లైంట్ నిజమా కాదా మంచా చెడ ఏం చూడరు. పైసలు ఇచ్చి లంచం ఇస్తే కథమిగా అవతలని సంపేసుడే. వాడు రావాల్సిందే వీళ్ళ బాధకు, వీళ్ళు పెట్టే బాధకు. మొత్తం అవినీతి అట. అవినీతి లేదంటే విధుల్లో నిర్లక్ష్యం, డ్యూటీలు చక్కగా చేయరట. ఇప్పుడు చెప్పాలి పోలీస్ బాస్ ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో ఇట్లుంటాయి వీళ్ళ పనులు. ఇదే అవినీతి, ఇదే కొంచెం ఏమన్నా నెగ్లిజెన్సీ ఒక పేదోడు ఒక సామాన్యుడు చేస్తే ఇదే పోలీసులు తీసుకుపోయి మెత్తగా దంతరిగా బొక్కలు చూర చేస్తారు. కథం అయిపోవాలి వాడు. ఎందుకంటే మనకి చేతుల అధికారం ఉంది, లాఠీ ఉంది, వానికి అన్ని అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం. వాడు చెలరైపోతాడు. అదే వాళ్ళు తప్పు చేస్తే ఇట్లుంటుంది. లాస్ట్కు వేట అయితే పడ్డది కానీ వేటు కాదు, పీకి పడేసేయాలి, పీకి అవతల పడేసేయాలి. వాడిని మళ్ళీ రానియద్దు. ఇప్పుడే పని చేయను అప్పుడు పని చేస్తాడా? మళ్ళీ సస్పెండ్ చేసినాక మళ్ళీ వాడిని రీజాయిన్ చేసుకుంటే. ఎల్లుండి వైన్స్ బంద్. హోలీ పండుగ సందర్భంగా సైబరాబాద్ సిపి ఆదేశాలంటూ ప్రజలకి. సరే ఇది కూడా చెప్తారా గొప్పగా అంటే ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కష్టపడి ట్యాక్సులు కట్టి ఒక సామాన్యుడు తాగే లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇలా రాష్ట్రం నడపబడుతుందంటే ఇందులో మాత్రం పెద్ద అతిశయోక్తి అయితే కాదు. 100% లిక్కర్ ద్వారా వస్తున్నటువంటి ఆదాయమే పెద్దది. అది ఆదాయం వస్తేనే మన రాష్ట్రం ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. గతంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనకు చెప్పడం మాత్రం లిక్కర్ను ఆపేస్తాం, కంప్లీట్గా మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తాం, బెల్ట్ షాపులు అసలు రద్దు చేస్తాం అని వేదికలెక్కి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు పెద్ద నాయకులు. అది మనం వింటూ ఉంటాం. కానీ ఇది చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విషయం ఏంటంటే ఆ రోజు వైన్సులు బందే చేస్తారు. ఎందుకోసం అంటే ఆ రోజు ఎట్లా గొడవలు అయితేనో కొట్లాట్లు అయితేనో. కానీ ఇంత మంచి వార్త వేసినాక, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక ఎల్లుండి తాగేటోడు రేపు రాత్రి తెచ్చిపెట్టుకుంటాడు. పెద్ద విషయం ఏముందల్లా? ఆ రోజు దొరకకపోవచ్చు కాక. ఇంకోటి అంతకంటే అధ్వానం ఏంటంటే వైన్స్ బంద్ అని ఉన్నది అంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులలో దొరికిపోతుంది. ఇట్లా ప్రభుత్వ ఆదాయానికి గండిపడడం కాకుండా ప్రజల ఆదాయం కూడా గండిపడుతుంది. ఎట్లా అంటే 100 రూపాయలకు, అది ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ 100 రూపాయలకు దొరికే క్వార్టరు 150 రూపాయలకు 120 అంటే 20, 30, 40 ఎక్స్ట్రా వేసుకొని అమ్ముకుంటారట బెల్ట్ షాప్లో. బెల్ట్ షాప్ అంటే అంతే కదా ఉద్దేశం. వైన్స్ షాప్ నుంచి బెల్ట్ షాప్లోకి సప్లై చేస్తే బెల్ట్ షాప్ కూడా అదనంగా డబ్బులు వేసుకొని వాడు రాత్రంతా, బెల్ట్ షాప్ అంటే బెల్టే అది రాత్రంతా పనిచేస్తుంది. వైన్స్ బంద్ అయినప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ వైన్స్ ఓపెన్ అయ్యేదాకా బెల్ట్ షాప్ రన్ అవుతుంది. ఏ రాత్రి పోయి టంగ్ మన డోర్ కొట్టగానే టపక్ మంది తీసి చేతులకు క్వార్టర్ సీసా పెడతాడు, కానీ పైసలు ఎక్కువ తీసుకుంటాడు. ఆ బెల్ట్ షాపు అమ్మకాలు పెరుగుతాయి. కావాల్సినంత మద్యాన్ని బెల్ట్ షాప్లలో దించుకుంటారు, కావాల్సిన వాడు చక్కగా పోయి బెల్ట్ షాప్లో కొనుక్కుంటాడు. మీరేం చేయాలంటే ఎక్సైజ్ పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే బెల్ట్ షాపులు కూడా రన్ అవ్వకుండా చేయడం, బెల్ట్ షాపులు ఆ రోజు అక్కడ నుంచి మందు సప్లై కాకుండా చూడడం, అసలు మందే అందుబాటులో లేకుండా చేస్తే అది గొప్పతనము. దీనివల్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడ్డట్టే, ప్రజలకు గండిపడ్డట్టే, కానీ బెల్ట్ షాపునికి ఆదాయం వచ్చినట్టే, ఇది లాభం డబుల్ చేసినట్టే. అత్యధిక అమ్మకాలు వినడం జరుగుతాయా అంటే వైన్స్ బంద్ ఉన్న నాడే ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. ఇది తాగేటోళ్ళందరికీ తెలుసు.
4 కోట్ల డ్రగ్స్ పట్టివేత ఐడియా బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు 90 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం అంటూ 9 కోట్ల డ్రగ్స్ పట్టివేతనట 9 కోట్లట 90 కిలోలు దొరికిందట. మరొక ప్రధాన వార్త ఏంటంటే కాంగ్రెస్పై మాదిగల గుస్సా టికెట్ల ఎంపికలో ప్రాధాన్యత లేదని అసంతృప్తి రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్డ్ 2 చోట్ల మాలలకే ప్రయారిటీ నామినేటెడ్లోనూ అన్యాయమైన ఆగ్రహం వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ కంటోన్మెంట్ బైపోల్ టికెట్ కోసం సైతం పట్టు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి అధిష్టానంపై పిడమర్తి గజ్జెల సంపత్ ఒత్తిడి రాష్ట్ర జనాభాలో మాదిగలు 80 లక్షల మంది ఉంటే మాలలు 15 లక్షల మంది ఉన్నారని ఇప్పుడు వాళ్ళకి కూడా ఇట్లాంటి భేదాభిప్రాయాలు వచ్చే విధంగా పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకోసం 2 చోట్ల కూడా మాలలకే ప్రయారిటీ ఇచ్చిరట నామినేటెడ్ పదవులలో కూడా వాళ్ళకే ఇచ్చిరని అంటే అన్యాయం చేసిరని వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర జనాభాలో 80 లక్షల మంది మేముంటే 2 చోట్ల కూడా మాలలకే ప్రయారిటీ ఇచ్చారు. మరి మా వాటా ఏది మేమున్నటువంటి మా ఎంతైతే ఉందో పాపులేషన్ దానికి తగ్గట్టుగా మా వాటా ఏదని వాళ్ళు అడుగుతున్నారు. సో గుస్సా ఉన్నారట ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో 3 లోక్సభ సెగ్మెంట్లలో కూడా 2 చోట్ల కూడా మాలలకే ఇచ్చిరనే దాని మీద వాళ్ళు కొంచెం ఉన్నారట. రేవంత్ భవిష్యత్తు ఊహించలేం బీజేపీకి 400 సీట్లు వస్తే కాంగ్రెస్ మిగలదు కూనంనేని సంచలన వ్యాఖ్యలు సిపిఐకి కాంగ్రెస్ 1 లోక్సభ సీటు ఇస్తుందని ఆశిస్తున్నామని కామెంట్ అంటూ సిపిఐ నోటిఫికేషన్ లోపే సెటరైట్ చేరికల ప్రాసెస్ పూర్తవ్వాలి ఎమ్మెల్యేలకు రేవంత్ ఆదేశం సికింద్రాబాద్ చెవెళ్ళ మల్కాజ్గిరిలపై స్పెషల్ ఫోకస్ అంటూ లోక్సభ సెగ్మెంట్లు మన కంట్రోల్లోకి రావాలనే దాన్ని నోటిఫికేషన్ లోపే సెటరైట్ చేసేసుకోరు. ఇక చేరికలు ఏమైనా ఉంటే ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్తున్నట. సికింద్రాబాద్ చేవెళ్ళ మల్కాజ్గిరి మీద ప్రత్యేకమైన ఫోకస్ అట ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇది చాలా బర్నింగ్ టాపిక్ హాట్ టాపిక్. సిపిఐ ఏమంటాడు ఆయన కూనంనేని రేవంత్ భవిష్యత్తు ఊహించలేము వాళ్ళతో పొత్తులో ఉన్నాడు ఆ ఎమ్మెల్యే. బీజేపీకి 400 సీట్లు వస్తే కాంగ్రెస్ మిగిలదంటే కాంగ్రెస్ని మిగిల్చదు బీజేపీ అని చెప్పడానికి అర్థం. కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేసిండు. సిపిఐకి కాంగ్రెస్ 1 లోక్సభ సీట్ ఇస్తుందని ఆశిస్తున్నామని కామెంట్ అంటూ 1 లోక్సభ స్థానం కోసం ఈ మాట మాట్లాడుతున్నట్టు రేవంత్ భవిష్యత్తు ఏందో చెప్పలేము 400 సీట్లు కనుక బీజేపీ కొడితే ఖతమైపోతాడు ఆగమైపోతాడని చెప్పడానికి లోపల అది గుమ్మరంగా చెప్తున్నట్టు అంటే అర్థం. ఇక కాంగ్రెస్లోకి కేకే ఇందాక చూస్తాం ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన దీపాదాస్ మేయర్ విజయలక్ష్మితోనూ భేటీ. యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్తా దీపాదాస్ పోయింది అని ఇక్కడ చెప్తారు కదా వార్త కానీ ఇదే మేయర్ విజయలక్ష్మి ఈమెనే ఇదే వార్తని మనం గతంలో ఏం చూసినామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చింది ఈమెనే ఇదే వార్త ఈమెనే పోయి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చి ఇవాళ ఇట్లా దీపాదాసుని రప్పించుకొని మేము ఆవిళ్ళ పిలిస్తేనే పోతున్నామని చెప్పడానికి చేస్తున్నారు. ఆలోచించి చెప్తామన్న తండ్రి కూతురు ఏందో ఆలోచించి చెప్తారట. ఇదే వార్త అతి త్వరలో నేనే చదువుతా కాంగ్రెస్లోకి కేకే కూతురు అని చెప్పి ఒక వార్త వస్తుంది. ఇక్కడ ఈ అపాస్ట్రఫీ ఇది ఉంది కదా ఇది ఉండకుండా డైరెక్ట్గా కన్ఫర్మేషన్ వార్తతోని నేనే చదువుతా మన ప్రేక్షకులకే వివరిస్తా. అప్పుడు గులాబీ పార్టీకి మరో షాక్ అని చెప్పి వీళ్ళిద్దరు సంగతి చెప్తున్నారు. ఇది తోలొలిసి తల్లికి చెప్పులట మధ్యప్రదేశ్లో ఓ మాజీ రౌడీ షీటర్ ప్రేమ రామాయణం స్ఫూర్తితోనే చేశానని వెళ్ళడంటూ ఏమన్నా చేస్తేవారా భయ్ తోలొలిస్తే అయిపోయిందట. ఇక తోలొలిసి తల్లికి చెప్పులు కుట్టిస్తే ఆ తల్లి ఆ చెప్పులు వేసుకొని తిరుగుతుంది. ఆడు ఇన్ని రోజులు వేసిన కథలు ఆ మాజీ రౌడీ షీటర్ ఆడు ఇయ్యాల వచ్చింది అమ్మ మీద ప్రేమ సోయి ఇయ్యాల తెచ్చుకుంటాడు. తల్లికి అన్నం పెట్టని కాలంలో తల్లిని ఇయ్యాల అసలు చేరదీయని కాలంలో వృద్ధాశ్రమాలే నడుస్తున్నాయని బాధపడుతున్న ఒక సందర్భంలో వీడు చేసిన పని మంచిది అయి ఉండొచ్చు కానీ మరి ఇన్ని రోజులు ఏమైంది ఆ సోయి ఇయ్యాల చివరికి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ఆ ప్రేమ రామాయణం స్ఫూర్తి మరి ఇయ్యాలనే ఎందుకు తెలిసింది మరి మొదటి నుంచి అట్నే ఉంటే ఇలా చర్మం మొలిచి మరి చెప్పులు కుట్టించాల్సినంత అవసరం లేదు కదా అని చెప్పి అనుకున్నట్టు ఈ వార్త నిన్న టీవీలో చూసిన వాళ్ళు సోషల్